సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం. ఇక ఈరోజు బాబా గారు మనకు ఏం సందేశం ఇస్తున్నారంటే, బిడ్డ, నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో, నీ మదిలో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానాన్ని ఈరోజు నీకు ఇవ్వబోతున్నాను అని బాబా గారు అంటున్నారండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక్కసారి లైక్ చేయండి. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో జ్యోతిష్యం చెప్పబడను. వశీకరణం స్పెషలిస్ట్ గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. భార్యాభర్త మధ్యలో గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవ్వడం, ప్రేమ, పెళ్ళి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడ లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయడం, స్త్రీలు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడను. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని ఉంటారు, నిరాశ చెంది ఉంటారు. ఒక్కసారి కొండదేవత అయిన కోయరాజు గారికి ఒకసారి కాల్ చేసి మాట్లాడండి. కోయరాజు గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారి కాంటాక్ట్ నెంబర్ 9908224144. మా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టి చెప్తున్నాం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. ఇక బాబా గారి సందేశం గురించి మాట్లాడుకుందాం. బిడ్డ, నీ మనసులో, నీ మదిలో ఏ ప్రశ్న అయితే ఉందో, ఏ ప్రశ్న గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానం నాకు దొరకడం లేదు అని చెప్పి విలవిలలాడుతున్నావుగా తల్లి. దానికి తగినటువంటి సమాధానాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకురాబోతున్నానమ్మా. కాబట్టి మనసు పెట్టి విను. నీకు సంబంధించినటువంటి, అలాగే నీ మనస్తత్వంతో సహా ప్రతి ఒక్క విషయాన్ని ఈరోజు నేను ఈ సందేశం ద్వారా నీ ముందుకు తీసుకువస్తాను. కాబట్టి పూర్తిగా వింటేనే నీకు అర్థమవుతుంది. కావున నీవు చేసేటువంటి ప్రతి పనుల్లోనూ, చేపట్టేటువంటి ప్రతి కార్యంలోనూ కష్టానికి తగినటువంటి ఫలితాలని ఈరోజు నేను నీకు ఇవ్వబోతున్నాను. అవి నిన్ను ఏ విధంగా అయినా పలకరించవచ్చు. ప్రత్యేకంగా నీకు ఒక మంచి స్థానాన్ని ఇవ్వబోతున్నాను. అలాగే నీ మనస్తత్వం విషయానికి వస్తే, అందమైన రూపం కలిగిన దానివి, అంతకు మించి అందమైన మనసు కలిగిన దానివి. నీ మనసు చాలా స్వచ్ఛమైనది, కలుషితం లేనిది. అందుకే నువ్వు అందరితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటావు. నీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి. నీకు అస్సలు అబద్ధాలు చెప్పడం కానీ, నటించడం కానీ రాదు. అది నీ నైజం కాదు. ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మొహం మీదే మాట్లాడతావు. నీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తావు. ఈ స్వభావం కొంతమందికి నచ్చకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులకే నచ్చకపోవచ్చు. కానీ ఈ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా నువ్వు విడిచిపెట్టలేదు. నువ్వు ఎప్పుడూ కూడా నీలాగే ఉంటూ ఆత్మవిశ్వాసంతో బతుకుతూ ఉంటావు. నలుగురికి ఆదర్శంగా ఉండాలని అనుకుంటూ ఉంటావు. ఈ విధంగా నీ మనస్తత్వం ఉండడం వలన నీకు తెలియకుండానే విపరీతమైన శత్రువులు పెరిగిపోతున్నారు. కానీ నువ్వు ఎప్పటికీ సత్యం వైపే నిలబడి ఉన్నావు. మనస్ఫూర్తిగా ఎవరికి హాని తలపెట్టవు. ఎవరిని మోసం చేయాలనే దుర్బుద్ధి నీకు ఉండదు. కానీ విధి వైపరీత్యం ఏంటో తెలియదు. నువ్వు ప్రాణంగా ప్రేమించే వారే నువ్వు నా అనుకున్న వారే నిన్ను మోసం చేస్తున్నారు, వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. నీ అనుభవాలన్నీ నిన్ను మరింత గాయపరుస్తున్నాయి. మంచితనాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోకుండా నీ మనసు వాడుకొని నిన్ను దూరం పెట్టేస్తున్నారు. నీ సున్నితమైన మనసు వలన నువ్వు బాధపడుతున్నావు తల్లి. ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేని నువ్వు నీ కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధపడుతున్నావు. అన్ని విధాలుగా కూడా నేను ఉన్నాను కదా తల్లి, నాతో చెప్పు. నేను ప్రతి విషయాన్ని
ఆలకిస్తాను. సమాధానం ఆలస్యమైనా అది నీ మేలు కోసమే. నీ మంచితనం వలన చాలామంది నిన్ను ఆటాడిస్తున్నారు. ప్రతిదానికి తగిన విధంగా నువ్వు మలుచుకుంటూ వచ్చావు. కష్టంలో ఎవరూ సహాయం చేయలేదు. ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ఎవరూ లేరు. ఎన్నో కష్టాలు, ఒంటరి జీవితం అనుభవించావు. ప్రతి కష్టాన్ని గుణపాఠంగా మార్చుకున్నావు. ఇవాల్టి సమాజంలో నిలబడడం తేలిక కాదు. నీ సంతోషం కోసం రాత్రింబవళ్ళు కష్టపడ్డావు. నీ కుటుంబ సమస్యల కోసం పాకులాడిన రోజులున్నాయి. కానీ నిన్ను అర్థం చేసుకోవడం లేదు. కనీసం మనిషిలా కూడా చూడడం లేదు. బాధ పెడుతున్నారు. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నిన్ను అర్థం చేసుకునేవారు నేను ఉన్నాను కదా తల్లి. ప్రతి కష్టం కొట్టుకుపోతుంది. నీ కుటుంబంలో గొడవలు తొలగిస్తాను. ప్రశాంతమైన వాతావరణం కలిగిస్తాను. సకల దేవతలు అనుకూలత నీకు కలిగేలా చేస్తాను. అదృష్టం కలిసి రాబోతుంది. ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాను. సమాజంలో నీ గౌరవం రెట్టింపు చేస్తాను. మంచి శుభవార్తలు వరుసగా వస్తాయి. నీ జీవితంలో మార్పులు కొత్త ఉత్సాహం ఇస్తాయి. దరిద్రం నిన్ను విడిచిపెట్టి వెళ్తుంది. పట్టిందల్లా బంగారం అయ్యే రోజులు వస్తున్నాయి తల్లి. నీకు దయ, తెలివితేటలు, సాహసం ఎక్కువే. కానీ నమ్మిన వారి చేత మోసపోయి బాధపడుతున్నావు. శుభ సమయం నీ ముందుకు తీసుకొస్తాను. ఎవ్వరి మాటలు గుడ్డిగా నమ్మద్దు. అంతరాత్మను నమ్ము. సంకల్పంతో పూర్తి చేసే పట్టుదల నీలో ఉంది. నీలో అనంత శక్తి దాగి ఉంది. లేచి పోరాడు. నిన్ను తక్కువ చేసిన వారికి సమాధానం ఇవ్వు. నేను నీకు ధైర్యం ఇస్తాను. రేపే నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇవన్నీ జరగాలంటే ముందుగా నువ్వు నన్ను నమ్ముకో. జీవితం మీద ప్రతి ఒక్కరూ కూడా ఆశతో పుడతారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో స్వార్థం నిండిపోయింది. కానీ నా బిడ్డలు నా మార్గంలో నడవాలి. జీవితంలో కష్టాలు కరిగిపోతాయి. అప్పుల బాధలు కరిగిపోతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పెద్ద విజయాన్ని పరిచయం చేస్తాను. అదృష్టం, ఐశ్వర్యం కలిగేలా చేస్తాను. ప్రతి శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకో. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బు అనేక రూపాల్లో చేరుతుంది. ఇప్పటి నుంచి నువ్వు నమ్ము. దైవాన్ని నమ్ము. నీ ప్రశ్నకు సమాధానం దొరికిందని అనుకుంటున్నా. ఈ మాటలు కనుక నీ మనసుకు తాకినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ తాకు తల్లి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.